నమస్కారం. ఇవాళ ఆర్వి ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇంటర్నేషనల్ టూర్స్. ఇంటర్నేషనల్ టూర్స్ అత్యధికంగా ప్రపంచంలో వెళ్ళేటువంటి పర్యాటకులు ఎవరు అంటే మన భారతీయులు. ఎందుకంటే కోటాను కోట్ల మందికి ఉన్నటువంటి మన దేశంలో ఇటీవల కాలంలో అంతర్జాతీయ టూర్స్ చేయాలి, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాన్ని చేసుకోవాలి అన్నటువంటి ఆకాంక్ష రోజు రోజుకు పెరుగుతుంది. ఇందులో భాగంగానే ఏ ప్రాంతం నుంచి తీసుకున్నా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా తెలుగు, కన్నడ, తమిళ ప్రయాణికులు అందరూ కూడా ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ టూర్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇంటర్నేషనల్ సంబంధించి ఏదైనా ఒక టూర్ ప్లాన్ చేయాలి అంటే అనేక రకాలైనటువంటి డౌట్స్ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. విమాన టికెట్స్ ధరలు ఎట్లా ఉన్నాయి, వీసా ఏ విధంగా పొందాలి, అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ ఎట్లా ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, భోజన సదుపాయానికి సంబంధించి. ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో రకమైనటువంటి ఆహార అలవాట్లు కలిగి ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి మరి ముఖ్యంగా అంతర్జాతీయ టూర్ చేసేటువంటి పర్యాటకులకి ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ ఇండియన్ భోజనం మనకు దొరుకుతుందా లేదా. ఇలా ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు మనలో నివృత్తం అవుతూ ఉంటాయి, సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. చాలా మంది మాకు కాల్ చేస్తూ ఉంటారు ఇట్లా వీటన్నిటికి సంబంధించి. అందుకే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇంటర్నేషనల్ టూర్స్ కి సంబంధించి ఒక సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఎందుకంటే డొమెస్టిక్ రంగంలో మీ అందరికీ కూడా తెలుసు 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, ఎటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు ప్రయాణికులను అక్కడికి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఆ తీసుకువెళ్ళేటువంటి పర్యాటకులకి కూడా తక్కువ బడ్జెట్స్ లో వచ్చే విధంగా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇలా దేశీయ పర్యాటక రంగానికి సంబంధించిన వరకు దేశంలో అన్ని ప్రాంతాలకి కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మన సంస్థలో అనునిత్యం ప్రతి నెల కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించి కాశీ కానీ, అయోధ్య కానీ, అదేవిధంగా రాజస్థాన్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, కాశ్మీర్ కానీ, తర్వాత ధర్మస్థల, డల్హౌసీ, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సిక్కిం, ఎంటర్, గౌహతి, జిల్లా, చిరపుంజి, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తీసుకుంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఇలా అన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇట్లా తీసుకుంటూ ప్రతి ప్రాంతానికి కూడా ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ దొరికేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ముందస్తు ప్రణాళికతో సంస్థ ముందుకు వస్తూ ఉంటుంది. విమాన టికెట్స్ ముందుగానే బుకింగ్ చేస్తుంది. అదేవిధంగా హోటల్స్, లగ్జరీ హోటల్స్ ముందుగానే బుకింగ్ చేస్తూ ఉంటుంది. వెహికల్స్ లాంటివన్నీ కూడా ప్రీ బ్లాకింగ్ ఉంటాయి. కాబట్టి వచ్చేటువంటి ప్రయాణికునికి సకల సౌకర్యాలు కూడా తక్కువ బడ్జెట్స్ కి అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి నెల అందుబాటులో ఉంటాయి, ఇక లేవు అన్నటువంటి మాట లేని లేదు. ఇటువంటి ప్రయత్నం ఇంటర్నేషనల్ కూడా చేస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా ఎంతమంది వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఆ రోజు ఉన్నటువంటి విమాన రేట్స్ ఎట్లా ఉన్నాయి, దానికి అనుగుణంగానే ప్యాకేజీ కల్పించినటువంటి సంస్థలు మనకు మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మాత్రమే ఎక్కడ ఏ అంతర్జాతీయ ప్రదేశానికి, ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నా వాటన్నిటికీ సంబంధించి ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ప్యాకేజీలు కల్పించిన సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, దుబాయ్, మాల్దీవ్స్, వియత్నాం, కంబోడియా, యూరోప్ లో కూడా యూకే, లండన్, స్కాట్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, నార్వే, స్వీడన్, డెన్మార్క్, హంగేరీ, ఇలా ప్రతి ప్రాంతానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తుంది. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇప్పటికే కావాల్సినటువంటి లగ్జరీ ఫ్లైట్స్ తో, ఏదో ఎకానమీ ఫ్లైట్స్ కల్పించేటువంటి పరిస్థితి కాకుండా ఎమిరేట్స్ లాంటి లగ్జరీ ఫ్లైట్స్ తో మనం ప్యాకేజీలు కల్పిస్తూ ఉన్నాం. యూరోప్ లో చక్కటి ఏర్పాట్లతో 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ లాంటి ఫెసిలిటీస్ తో ప్యాకేజీలు కల్పించడం జరుగుతూ ఉంది. ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా సమస్త యూరోప్ ని కూడా చక్కటి ఫెసిలిటీస్ తో మీ అందరికీ అందుబాటులో తీసుకొని వస్తూ నా ఆధ్వర్యంలో ఎన్నో రకాల ప్యాకేజీలు యూరోప్ ని మనం కల్పించడం జరిగింది. 2025లో కూడా
తులిప్ ఫెస్టివల్ వస్తూ ఉంది నెదర్లాండ్ లో. ఈ తులిప్ ఫెస్టివల్ కు సంబంధించి కూడా చక్కటి ఏర్పాట్లతో యూరోప్ ప్యాకేజ్ ను ఆర్బిట్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. మీరు ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే ప్రైజ్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ చాలా మంచి రేట్స్ మీరు పొందేటువంటి అవకాశం ఆర్బిట్ ట్రావెల్స్ కల్పిస్తుంది. సో హలో ఎవ్రీవన్, మేము వచ్చేసి ఫ్యామిలీతో వచ్చామన్నమాట, మై ఫాదర్ అండ్ మై బ్రదర్. సో ఇప్పుడు మీరు మా వెనకాల చూస్తున్నారు ద లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా అన్నమాట. ఇటాలీలో ఉన్నాం మేము ఇప్పుడు ప్రస్తుతంగా. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము వచ్చాము. ఇట్స్ 15 days 14 nights అన్నమాట. యూరోప్ ట్రిప్, కంప్లీట్ యూరోప్ ట్రిప్. దే హ్యావ్ కవర్డ్ లైక్ మెనీ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, బెల్జియం, ఆమ్స్టర్డామ్, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ అసలు. అండ్ ఫుడ్, అకామిడేషన్ అయితే క్రేజీ అండి, చాలా బాగుంది. అంటే చెప్పడం మాత్రం మాకు ఇట్లా ఓకేగా ఉంటుంది, కానీ చూసేసరికి మాత్రం అకామిడేషన్ వాజ్ సో గుడ్. అండ్ ఫుడ్ వచ్చేసి అసలు ఇండియన్, ఓకే అక్కడికి వెళ్ళి ఏం తింటాము, ఏం తినము, ఏముంటాయి బ్రెడ్ జాము తప్ప ఏముండదు, కానీ అస్సలకే లేదు. కడుపు నిండా అన్నం, పప్పు, పచ్చడ్లు. అండ్ ఈవెన్ ఇన్ ద బస్ వాళ్ళు మన ఇండియా నుంచి ప్యాక్డ్ స్నాక్స్ తెచ్చారు. అదైతే క్రేజీ అసలు. ఆకలి అయితే చాలు, అంకల్ అంటే చాలు తెచ్చి స్నాక్స్ ఇచ్చేస్తారు అన్నమాట. సో గుడ్ అండి. కంపల్సరీ తప్పనిసరిగా అందరూ మా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తో పాటు ఈ యూరోప్ ట్రిప్ ఇకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇప్పుడు అక్కడ సీజన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సమ్మర్ టైం కాబట్టి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కి సంబంధించి కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పిస్తూ ఉంది. ఇక్కడ చాలా సంస్థలు మీరు కంపేర్ చేసుకుంటే పర్యాటకులు ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. మాకన్నా ఎక్కువగా రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఎన్నో రకాల ఆన్లైన్ పోర్టల్స్ చూస్తారు, ఎన్నో రకాల ట్రావెల్ సంస్థల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఒకసారి ఆర్వి ట్రావెల్స్ కల్పిస్తూ ఉన్నటువంటి ప్యాకేజీలు స్టడీ చేయండి. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎక్కడ కూడా సింగిల్ డాలర్ కానీ సింగిల్ రూపీ కానీ అడిషనల్ గా ఖర్చు అయ్యేటువంటి అవకాశం లేకుండా అన్ని కూడా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ ఉంచి, కొంతమంది ప్యాకేజ్ తీసుకువెళ్ళేటప్పుడు కొన్ని అట్రాక్షన్స్ ని పక్కన పెట్టడము, కొన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడము, అక్కడ కలిగేటువంటి బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు చేయడము ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా ప్రతి సోషల్ మీడియాలో కూడా కాంబోడియా, వియత్నాం 60,000 లేకపోతే యూరోప్ 1,50,000 అసలు ఎవరు కూడా ఊహించని రేట్స్ ని మనం ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఒకసారి వాటిలో మనము ఏం కల్పిస్తూ ఉన్నాడో, అసలు ఈ సంస్థ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ సంస్థ యొక్క క్యాపబిలిటీ ఏంటి. ఎందుకంటే ఇంటర్నేషనల్ టూర్స్ చేసేటువంటి ప్రతి వ్యక్తి యొక్క కుటుంబ బడ్జెట్స్ అనేది అమితంగా ఉంటుంది. ఎందుకంటే నలుగురు కలిసి వెళ్ళాలి అంటే 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది ఏ ప్యాకేజ్ కి వెళ్ళినా. అటువంటి విపరీతమైనటువంటి మొత్తంలో మీరు ఖర్చు చేసేటువంటి పరిస్థితుల్లో ఒక నమ్మకమైనటువంటి సంస్థ మీకు అందుబాటులో లేకపోతే ఆర్థికంగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో కేసులు మీరు అనునిత్యం చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఒక విషయం నేను క్లియర్ గా చెప్తూ ఉన్నా, కంపెనీ యొక్క పరిస్థితిని చెక్ చేయండి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఈ సంస్థ ఏ విధంగా పర్యాటకులకు సర్వీసులు అందిస్తూ ఉంది, ఏ విధమైన నమ్మకం ఈ సంస్థను మనం ఉంచవచ్చు, ఇవన్నీ కూడా చూసుకోండి. కానీ ఏదో మనకు సోషల్ మీడియాలో ప్రమోషన్ వచ్చింది, ఆ సంస్థ ఎక్కడ ఉందో తెలియదు, కార్యాలయం ఎక్కడ ఉందో తెలియదు, ఆ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో తెలియదు, వీటన్నిటిని కూడా తెలుసుకోకుండా కేవలం రేట్స్ తక్కువ ఇచ్చారు, తక్కువగా ఇస్తూ ఉన్నారు అన్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు మీరు పోకండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాలకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో చక్కటి ఏర్పాటుతో మీకు ప్యాకేజీ కల్పిస్తుంది. ఇకపోతే ఇటీవల కాలంలో థాయిలాండ్ దేశానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం వీసా సౌకర్యాన్ని ఉపసంహరించుకుంది. భారతదేశం నుంచి వచ్చేటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా ఉచితంగా వీసా కల్పించేటువంటి సౌకర్యాన్ని థాయిలాండ్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. పైగా థాయిలాండ్ దేశానికి సంబంధించి విపరీతంగా పర్యాటకులు వెళ్ళేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఇండియాగా చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతం నుంచి కూడా ప్రతిరోజు కూడా వందల వేలాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే డొమెస్టిక్ ప్యాకేజ్ కి అనుగుణంగా డొమెస్టిక్ ప్యాకేజ్ లో ఏ రేట్ అయితే వస్తుందో అంతగా తక్కువ ప్రైస్ కి మనం ఒక ఇంటర్నేషనల్ టూర్స్ ని చేయొచ్చు థాయిలాండ్ రూపంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకాక్, పటాయా, పూకెట్, క్రాబీ, కొసమాయి, అదే విధంగా చియాంగ్రాయ్ ఇలా ఎన్ని ప్రదేశాలు అయితే థాయిలాండ్ లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా చూడాలి అన్నటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. చక్కటి ఫెసిలిటీస్ తో థాయిలాండ్ ప్రభుత్వం కూడా
భారత్ నుంచి వచ్చేటువంటి పర్యాటకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పర్యాటకుల కోసం పర్యాటకుల యొక్క స్వర్గధామంగా తీర్చిదిద్దుతూ ఉంది థాయిలాండ్ దేశాన్ని. అక్కడ ఎన్నో రకాల సుందరమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి బీచ్లు ఉన్నాయి, అద్భుతమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి రిసార్ట్స్ తో చాలా మంచి ఏర్పాటుతో వీటన్నిటితో పాటు చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి థాయిలాండ్ వెళ్ళేటువంటి పర్యాటకులు, బ్యాంకాక్ వెళ్ళేటువంటి పర్యాటకులు ప్రతిరోజు కూడా పెరుగుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి, విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, తిరుపతి, హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని కేవలం 33,000 రూపాయలకి, ఎంత కేవలం 33,000 రూపాయలు, 33,000 రూపాయలకి 5 రోజుల ప్యాకేజ్ ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కల్పిస్తుంది. ఎక్కడ చెక్ చేసుకున్నా, ఎక్కడ కంపేర్ చేసుకున్నా, ఎక్కడ కూడా ఈ రేట్స్ కి ప్యాకేజ్ కల్పించే పరిస్థితి మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే విమాన రేట్స్ 24-25,000 రూపాయలు వచ్చే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ విమానయాన సంస్థలతో ప్రత్యేకమైనటువంటి ఒప్పందం చేసుకుని అక్కడ ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళతో, అక్కడ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందిని అక్కడ నియమించి వచ్చేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో, చక్కటి ఏర్పాటుతో ప్యాకేజీలు కల్పించాలి అన్నటువంటి ఆకాంక్షతో ఆల్మోస్ట్ ప్రతి వారం 2-3 బ్యాచ్లు, ఒక్కొక్క బ్యాచ్ మినిమం 50 మంది నుంచి 100 మంది తగ్గకుండా థాయిలాండ్ దేశానికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలను ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, గోవా వెళ్ళాలనుకున్నా కూడా మనకు 30,000 రూపాయలు, 35,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో 33,000 రూపాయలకి థాయిలాండ్ ప్యాకేజ్ ని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తుంది. పాస్పోర్ట్ ఉంటే చాలు, మీకు ఇంకా అక్కడ వీసా కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి థాయిలాండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి ఏ ఎయిర్పోర్ట్ అయితే అందుబాటులో ఉంటుందో, బెంగళూరు నుండి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి, హైదరాబాద్ నుండి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి, చెన్నై నుండి కూడా ప్రారంభించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో విశాఖపట్నం నుండి కూడా మనకి బ్యాంకాక్ కి ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్స్ అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి విశాఖపట్నం నుంచి కూడా ప్రత్యేకంగా ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థాయిలాండ్ వెళ్ళాలి అనుకుంటే మీకు చాలా లో బడ్జెట్స్ లో ప్యాకేజ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక ప్రాంతం థాయిలాండ్. వెళ్ళి చాలా బాగుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుంచి మమ్మల్ని చేసుకొని మాకు ఇచ్చిన అవి ఏంటి టికెట్స్, తర్వాత ఏమో రూమ్ వాచర్స్, తర్వాత బోర్డింగ్ వరకు అన్ని సర్వీసెస్ అయితే బాగా చేశారు. తర్వాత దాంతోపాటు ఫెసిలిటీస్ అన్నీ, మీరు ఫుడ్ ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏం చేయాలి, ఇక్కడ ప్లేస్కి వెళ్ళకూడదు, ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటూ చెప్తూ మమ్మల్ని అన్ని ప్లేసెస్కి బాగా తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ షోస్ అవన్నీ బాగా తీసుకెళ్ళి అన్ని బాగా చూపించారు. తర్వాత ఈ కాకుండా టెంపుల్స్కి, తర్వాత ఏమో ఎస్పెషల్ రెస్టారెంట్స్ అంటే ఫుడ్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆర్వీ ట్రావెల్స్ లో బ్యాంకాక్ ట్రిప్ చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసిన హోటల్స్ సూపర్, ఫుడ్ చాలా బాగుంది, మెయింటెనెన్స్, ప్లానింగ్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. సో వీ ఆల్వేస్ గివ్ గుడ్ ఫీడ్బ్యాక్ టు ఆర్వీ టూర్ ట్రావెల్స్. తర్వాత మనకందరికీ కూడా తక్కువ ప్రైస్ లో ఇక వేరే ఏ దేశమైనా మనకు అందుబాటులో ఉంటుందా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మలేషియా ఇటీవల కాలంలో పర్యాటక రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒక ముఖ్యమైన దేశంగా మనం మలేషియా చెప్పొచ్చు. ఎందుకంటే సింగపూర్ ఎటువంటి అద్భుతమైన దేశం మనకు అందరూ కూడా తెలుసు. సింగపూర్ కి ఆనుకొని ఉన్నటువంటి ప్రత్యేకమైన దేశం మలేషియా. మలేషియా ప్రభుత్వం కూడా వీసాని సడలించింది. భారతదేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ వీసా ఫెసిలిటీస్ కల్పించింది. కాబట్టి అది కూడా కేవలం 50 నుంచి 55,000 రూపాయల వ్యవధిలో మీకు 4 రోజుల ప్యాకేజీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇంటర్నేషనల్ టూర్స్ లో తక్కువ బడ్జెట్స్ లో వెళ్ళాలి అనుకుంటే మొదటి ఆప్షన్ గా బ్యాంకాక్ ఎంచుకోవచ్చు, రెండవ ఆప్షన్ గా మలేషియా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. చాలా అద్భుతమైన దేశం మలేషియా. భారతదేశ సాంస్కృతికమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, భారతదేశంలో ఏ విధమైనటువంటి కల్చర్ మనకు అందుబాటులో ఉందో అదంతా కూడా అక్కడ ఉంటుంది. ఎందుకంటే దాదాపు 18% భారతీయులు అక్కడ జీవిస్తూ ఉన్నారు. తమిళులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మలేషియా.
మలేషియాలో ఉన్నటువంటి జెంటింగ్ ఐలాండ్ కానీ, కౌలాలంపూర్ కానీ, పుత్రజయ కానీ, వీటితో పాటు లంకావి, పెనాంగ్ లాంటి ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా పర్యాటకులకు మదిలి దోచినటువంటి ప్రాంతాలు. అక్కడ అద్భుతమైనటువంటి బీచ్లు ఉన్నాయి, అద్భుతమైనటువంటి రిసార్ట్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్ సంబంధించిన సైట్ సీయింగ్ ప్రదేశాలు ఉన్నాయి. 50-55 వేల రూపాయలు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మలేషియన్ చూస్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళు చక్కని సౌకర్యాలు కల్పించిన భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి ప్లేసెస్ కూడా చక్కగా అందరికీ అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేక వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్వీ టూర్స్ మీకు సుమారు నేను 10 యాత్రలు చేయడం జరిగింది. చక్కని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నేను ఆర్వీ టూర్స్ మేనేజర్ గారితో నేను తమిళలో ఈ సింగపూర్, మలేషియా బుక్ చేసుకోవడం జరిగింది. ఆయన మా టూర్ మేనేజర్ కూడా చక్కగా అందరినీ 16 మందిని చక్కగా అన్ని విజిట్ చేయించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టూర్ ఎలా ఉంది ఇప్పటి వరకు? దర్శనాలు ఎలా ఉన్నాయి? ఆల్ హ్యాపీ. మరొక ముఖ్యమైనటువంటి ప్రాంతం శ్రీలంక అంటేనే అది ఒక ప్రత్యేకమైనటువంటి సపరేట్ దేశంగా భావించిన పరిస్థితి భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే రామాయణానికి సంబంధించి భారతీయ యొక్క ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి చాలా దగ్గరి సంబంధం ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక. అందుకే శ్రీలంక అంటేనే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో భాగమా అన్నటువంటి ఆలోచనతో వెళ్తూ ఉంటారు. అక్కడ అన్ని ఆలయాలు కానీ, అన్ని ప్రదేశాలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి సౌత్ ఇండియా, ముఖ్యంగా సౌత్ ఇండియాలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, ఏ విధమైనటువంటి ఆలయాలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయో, ఇలా అన్ని కూడా అక్కడికి వెళితే ఒక కేరళ కనిపిస్తుంది, ఒక కర్ణాటక కనిపిస్తుంది, ఒక తమిళనాడు కనిపిస్తుంది, ఒక అద్భుతమైనటువంటి గోవా కనిపిస్తుంది. ఇలా అన్ని ప్రదేశాలు కూడా మన సంస్కృతిలో భాగమా అన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శ్రీలంక కూడా చాలా తక్కువ ప్రైస్ కి శ్రీలంక ప్రభుత్వం కూడా భారతదేశం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా వీసా ప్రైస్ ని సడలించింది. కాబట్టి అక్కడ మనం కస్టమైజ్డ్ ప్యాకేజ్ తీసుకుంటే ఒక 3 days 4 days లాంటి ప్యాకేజీని 40,000 రూపాయలకు పొందే అవకాశం ఉంది. ఒకవేళ 6 days 7 days లాంటి వెళ్లే పరిస్థితి ఉంటే 57,000 నుంచి 60,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ ప్రైస్ కి కల్పిస్తూ ఉన్నటువంటి మరొక ముఖ్యమైన దేశం శ్రీలంకగా మనం చెప్పుకోవచ్చు. Sriram Chandramurthy, Hyderabad to Sri Lanka travelled from 30th to 5th October. The journey was very nice. The arrangements were made very excellent. Arvin Tours lo book cheskunnamo and this is a practice for us Arvin Tours. Most comfortable journey and most comfortable accommodation and everything. టూర్ గైడ్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఫుడ్ వైజ్ కానీ, అకామిడేషన్ వైజ్ కానీ మాకు ఎలాంటి ప్రాబ్లం అందలేదు. సింగపూర్ ట్రిప్ కన్నా ఈ ట్రిప్ శ్రీలంక ట్రిప్లో మేము బాగా ఎంజాయ్ చేయగలిగాం. అన్నీ ఆల్మోస్ట్ 3 star అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. మాకు అంతా జర్నీ హ్యాపీగా జరిగింది. Happy with Arvin Tours and Travels. Thank you so much. ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తూ ఉన్నటువంటి దేశం, ప్రపంచంలో అంతలా పర్యాటక రంగానికి సంబంధించి ఊతమిస్తూ ఉన్నటువంటి దేశం మరెక్కడ మనకు కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. ఒక సైడ్ ఏషియన్ కంట్రీస్ నుంచి కాకుండా మరొక సైడ్ యూరోప్, ఆఫ్రికా లాంటి కంట్రీస్ నుంచి కూడా అత్యధిక మంది పర్యాటకులు ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా వస్తూ ఉన్నారంటే అది ఒకే ఒక ప్రాంతం దుబాయ్. దుబాయ్ ఎంత వేగంగా అభివృద్ధి సాధిస్తూ ఉందంటే పర్యాటక రంగానికి సంబంధించిన ఒక పర్యాయ పదంగా దుబాయ్ ని వాడవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వెళ్ళొచ్చారు అంటే నెక్స్ట్ ఇయర్ కి మరికొన్ని అట్రాక్షన్స్ యాడ్ చేసి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లాంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి దేశాల్లో దుబాయ్ అనేటువంటి దేశం అగ్రగామిగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి మనకు కనిపించదు. చాలా అద్భుతమైనటువంటి దేశం. ఇటీవల కాలంలో అంతర్జాతీయ టూర్స్ వెళ్ళాలని భావించేటువంటి పర్యాటకులు అందరూ కూడా ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అంటే సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి దేశాలకు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా దుబాయ్ అనేది 365 రోజులు
ఒక్క సమ్మర్ లో 1-2 నెలలు తప్పితే మిగతా అన్ని రోజులు కూడా పర్యాటకుల చేత క్రికెట్లు ఆడుతూ ఉన్నటువంటి ప్రదేశం. అటువంటి దుబాయ్ కి కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతి 15 రోజులకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేసి చక్కటి ఫెసిలిటీస్ తో అసలు దుబాయ్ వెళ్ళేసి వచ్చామా అంటే ఇంకా మళ్ళీ కూడా ఆర్వీలో ట్రావెల్ చేయాలి అన్నటువంటి ఏర్పాట్లతో మీకు ప్యాకేజ్ కల్పిస్తుంది. నా పేరు శివకుమార్. ఈ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము రావడము. మన వెంకటేష్ గారి ద్వారా వచ్చామన్నమాట. దుబాయ్ ఎంటర్ కాగానే రాజు గారు రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ డే నుంచి ఈరోజు మేము వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి రిటర్న్ అన్నమాట బై రోడ్డు. చాలా బాగా జరిగింది టూరు. వీ ఎంజాయ్ లాట్. అన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మెయిన్ ఫుడ్ అండి, ఫుడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన ఎన్ని సార్లు కొన్నాడో ఏమో రాజు గారు మాకు తెలీదు. అయితే మెయిన్ అసలు ఫుడ్ కడుపు నిండా భోంచేసాం. ఏ పూట కూడా బ్రేక్ఫాస్ట్ ఆల్సో మామూలుగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ చాలా బాగుంది. మెయిన్ వచ్చేసి సఫారీ రైడ్ గురించి చెప్పాలి. ఆ రోజు మార్నింగ్ మిరాకిల్ గార్డెన్స్ వెళ్ళాము. ఇట్స్ అ వెరీ అమేజింగ్ ప్లేస్. దాని తర్వాత సఫారీ రైడ్ వెళ్ళాము. ఐ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్. నేను ఏదో ఊరికే రైడ్ అంటే ఒక బైక్ తీసుకొని పోతాం అనుకున్నాను, కానీ ఆ బండిలో ఆ పెద్ద బండిలో ఎల్సీ ల్యాండ్ క్రూజర్లో అది వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్స్ అండి రమణ గారు, మంచి టూర్ ఇచ్చారు నాకు. ఈ లైఫ్లో మేము మర్చిపోలేము, మంచిగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ కూడా ఏ ట్రిప్ ఉన్నా సరే మేము ఖచ్చితంగా ఆర్వీ వాళ్ళని ఫాలో అవుతాము. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు బ్రహ్మాండమైన సర్వీస్ ఇచ్చి మాకు టైం టు టైం ఎక్కడ కూడా మా టైం వృధా కాకుండా చాలా బాగా, అంటే డైరెక్ట్ గా వస్తే ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎక్కడ కూడా మనకు 1 మినిట్ కూడా వేస్ట్ కాకుండా ప్లాన్ చేశారు. చాలా బాగా చేశారు. మాకు భోజనం కానీ, అకామిడేషన్ కానీ, సైట్ సీయింగ్ కానీ, గోల్డ్ స్వాక్ కానీ, షాపింగ్ కానీ పర్ఫెక్ట్ గా టైము అండ్ ప్లానింగ్ ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇది మాకు నెక్స్ట్ ఏ టూర్ వెళ్ళినా అదర్ కంట్రీస్ కానీ ఇన్ ద స్టేట్ కంట్రీస్ లో కానీ మేము ఆర్వీ టూర్ ద్వారానే వెళ్దాం అనుకుంటున్నాం. కాబట్టి పర్యాటకులకు అందరికీ కూడా ఇంటర్నేషనల్ టూర్స్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎవరిలో ఉంటుందో వాళ్ళకి అందరికీ కూడా ఒక్కసారి నేను చెప్తున్నది ఒకటే, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని చెక్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు చూడండి. ఎక్కడ కూడా మీరు పెట్టేటువంటి రూపాయికి నష్టం జరిగేటువంటి పరిస్థితి లేదు. ప్రతి రూపాయికి న్యాయం చేసినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఫ్లైట్స్, వీసా, అట్రాక్షన్స్, లోకల్ సైట్ సీయింగ్ ఇలా అన్ని కూడా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేసి అడిషనల్ గా ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి ఇంటర్నేషనల్ టూర్స్ కు సంబంధించి ఒక సరికొత్త ఒరవడికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ శ్రీకారం చుడుతూ ఉంది. కాబట్టి ఈ మా ప్రయత్నంలో ఏ విధంగా అయితే మీరు డొమెస్టిక్ రంగంలో గత 24 సంవత్సరాలుగా మాకు సపోర్ట్ చేసి దేశంలోనే పర్యాటక రంగానికి సంబంధించి, ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ కల్పించేటువంటి సంస్థగా ఆర్వీ ట్రావెల్స్ తీర్చిదిద్ది ఇవాళ సౌత్ ఇండియాలోనే అగ్రగామి సంస్థగా మీరు ఎలా నిలబెట్టారో అదే విధంగా ఇంటర్నేషనల్ టూర్స్ లో కూడా ఆ విధమైనటువంటి సహకారం మీ అందరి నుంచి రావాలి. మీకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం జరగదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యాటకులు, ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో ప్రదేశాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ ను కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అందుబాటులో తీసుకుని వచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా వారణాసి ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఆర్వీ ట్రావెల్స్ కాల్ చేసి మీకు అవసరమైనటువంటి ప్రదేశం ఏదైనా సరే, ఎటువంటి ఇంటర్నేషనల్ టూర్స్ కి మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని చక్కటి ప్రయాణానికి శ్రీకారం చుట్టవలసిందిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేతగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరొక కార్యక్రమంతో, మరొక యాత్రా ప్రదేశంతో మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు, నమస్కారం.